కేవలం దాని గురించేనా సార్? ఇప్పుడు అక్కడ ఉండే బీజేపీ నామినల్, సరే అది వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అవునన్నా కాదన్నా నామినల్ పార్టీ అక్కడ 0.5% ఏమో ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి మనకు లాస్ట్ ఎలక్షన్ బట్టి అర్థమవుతుంది. సో అలాంటి పార్టీ తోటి అసలు పొత్తు ఎందుకు కావాలనుకుంటుంది తెలుగుదేశం? అట్లా కాదు, మారల్ సపోర్ట్ ఒకటి. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ రాష్ట్రంలో ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా కూడా మరి కేంద్ర సహకారం లేకుండా ఏం చేయగలుగుతారు? ఇప్పుడే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది, అభివృద్ధి కుంటుపడిపోయింది, రాజధాని లేని దిక్కులేని పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎవరు సమర్థించాలి? రేపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సమర్థిస్తేనే చేయగలుగుతాడు, ఇలాంటి చేయలేడు. అందువలన వాళ్ళతో ఉండాల్సిన అవసరం ఉందని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో ఒకవేళ ఐఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అనుకుంటే ఇంకా సమస్య లేదు, ఐఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇవాళ సర్వే రిపోర్ట్లు కానీ వాతావరణం కానీ మనం అన్ని గమనిస్తూ ఉంటే మన 3 రాష్ట్రాల్లో మళ్ళీ బీజేపీ గెలవడము అవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా రేపు 24లో కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్నప్పుడు ఇక్కడ బీజేపీని వ్యతిరేకించి నువ్వు ఇక్కడ అధికారంలోకి వస్తే రేపు బీజేపీ సహకరిస్తుందా? ఇప్పుడు అది మెయిన్ ప్రధాన ప్రశ్నే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీ వల్ల ఈ 5 సంవత్సరాల్లో ఒరిగింది ఏం లేదు కదా. బీజేపీ సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఏపీకి ఒరిగేది ఏం లేదు. ఒరిగింది ఉంది, మీరు లేదని అనొచ్చు. కానీ ఇక్కడ అతను ఏవైతే సంక్షేమ పథకాలకు నిధులు ఖర్చు పెడుతున్నాడో దానికి సంబంధించి అప్పులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము అనేక రిలాక్సేషన్స్ ఇచ్చింది కదా. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని అవకాశాలు ఇచ్చింది కదా. దాని వల్లనే అతను సంక్షేమ కార్యక్రమాలకు బట్టలు నొక్కుతున్నాడు తప్ప ఒకవేళ వాళ్ళు టైట్ చేసింటే ఆయన బట్టలు నొక్కలేడు. ఇక్కడ టైట్ చేయలే వాళ్ళు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇచ్చేసారు, అన్నిటికీ అవకాశాలు ఇచ్చేశారు కదా. ఆర్థికంగా ఈ అభివృద్ధి జరగలే, అది మాత్రం ఒప్పుకుంటున్నాము. అభివృద్ధి విషయంలో అతను లేదు, అలా బట్టలు నొక్కితేనే ఓట్లు పడతాయి, గెలిచిన తర్వాత మనం చూసుకోవచ్చు అనే పద్ధతిలో ఉన్నాడు. కానీ ప్రజా వ్యతిరేకత అయితే పెరిగింది, సందేహమే లేదు. ఎందుకు అంటే స్థానిక శాసనసభ్యుల పనితీరు, మంత్రుల పనితీరు, అవినీతి, దౌర్జన్యాలు. అది కాదండి, ఎక్కడ ప్రభుత్వ ధనాలు దుర్వినియోగం చేస్తున్నారు, స్కీముల్లో డబ్బులు తింటున్నారు, ప్రాజెక్టులో డబ్బులు తింటున్నారు, కన్స్ట్రక్షన్ లో డబ్బులు తింటున్నారు, పర్సెంటేజ్ తీసుకుంటున్నారు అంటే అది ఎప్పటి నుంచో నడుస్తుంది. ప్రైవేట్ ఆస్తులు దోచుకునే దానికి ముందుకు వచ్చారు కదా. ఎక్కడ ఇప్పుడు ప్రభుత్వ భూమి ఎవరికైనా పట్టాలు ఇచ్చి ఉంటది, వాటికి లాగేసుకున్నారు కదా చాలా చోట్ల. అలాగే వారికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నంద్యాలలో ఒక వ్యక్తి, ఆయన నాకు చెప్పిన అంశం చెప్తున్నాను. ఇల్లు కట్టుకున్నాడు మంచిగా, ఏదో బిజినెస్ చేసుకుంటూ కాస్త డబ్బులు వస్తే మంచిగా ఇల్లు కట్టు. ఆ స్థానిక ఎమ్మెల్యే దారిన పోతే ఆ ఇంటిని చూశాడు. చూసి అతన్ని పిలిపించి ఆ ఇల్లు నాకు బాగా నచ్చింది, నాకు ఇచ్చేమన్నాడు. ఇచ్చేయకుండా లేపేస్తాం. నోరు మూసుకొని డబ్బులు ఇవ్వకపోయినా రిజిస్ట్రేషన్ చేయించింది. మరి ఇది తెలిసిన ఎగ్జాంపుల్. ఇంకా తెలియని ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ ఎన్ని జరిగినాయో, ఇప్పుడు వైజాగ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని జరిగాయో. వైజాగ్ ఒకటి బయటకు వచ్చింది, అయ్యన్ పోతటి బయట పెట్టారు. ఏదో భారత ఏదో అక్కడ ప్యాలెస్ ఏదో ఒకటి రాజుగారిది ఏదో ఒకటి ఉంటే అది కావాలి నాకు అని చెప్పేసి వీళ్ళేదో అడిగితే వాళ్ళు ఏమనంటే కలెక్టర్ చేత ఏదో గవర్నమెంట్ భూమిలో ఉందని చెప్పి మళ్ళీ అక్కడ ఏదో ఫైట్ చేస్తున్నారు, త్వరలో అది కూడా లాగేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అది మీ దృష్టికి వచ్చిందా? అది కూడా వచ్చింది నా దృష్టికి. ఏమిటి ఇన్ని జరుగుతుంటే జనం వ్యతిరేకత పెరగదా? మరి ఇప్పుడు ఒక విలేజ్ లో ఒక అమాయకుడితో, పేదవాడితో, బలహీన వర్గాల వాడితో భూములు లాక్కేసుకుంటే ఊరంతా తెలిసిపోతుంది కదా వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారని. అంటే ఆ ఒక్క కుటుంబమే వ్యతిరేకించదు, ఊర్లో అందరూ వ్యతిరేకిస్తారు, ఇలాంటి పనులు చేస్తున్నాడు తప్పు కదా ఇదని. అందువల్ల ఏంటి, ఇప్పుడు ఒకప్పుడు జన్మభూమి కమిటీల మీద అవేవో దోచుకున్నాయి, ఆ కమిటీ మెంబర్లు దౌర్జన్యం చేశారు, సంపాదించుకున్నారు అని ఆరోపణలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఇవాళ సచివాలయాలు పెట్టి, వాలంటరీ వ్యవస్థ పెట్టి వాలంటీర్లు దోచుకోవడం లేదా? అవినీతి లేకుండా వాలంటరీ వ్యవస్థ నడుస్తుంది ఎక్కడ? లేదు కదా. ప్రతిదానికి డబ్బులు కావాలంటే డిమాండ్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. అయితే ఏమండి, ఇది ఏ దానికైనా సరే అన్ని విధాలుగా. ఇప్పుడు నిత్య జీవితంలో అనేకమైనటువంటి వ్యాపారాలు చేసుకుని బతుకుతూ ఉంటారు, తప్పులు కూడా చేస్తూ ఉంటారు. నువ్వు తప్పు చేస్తున్నావు మాకు డబ్బులు ఇయ్యి, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు మాకు డబ్బులు ఇయ్యి అని చివరికి కుటుంబ వ్యవస్థలే కూడా ఎంటర్ అయిపోయి వీళ్ళు
నీకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, అవి బయట పెడతాము, దాన్ని కంప్లైంట్ చేస్తాము మేము, గవర్నమెంట్ పోలీసులు వస్తారు అని బెదిరించి డబ్బులు వసూలు చేయడము. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి అనేక చోట్ల వాలంటీర్ల మీద ఎన్ని కేసులు నమోదైనాయి, అరెస్ట్ అయినారు, బెదిరింపులు, అదిరింపులు, రేప్ కేసులు, తర్వాత లిక్కర్ సప్లై చేస్తూ పట్టుబడ్డాలు, ఎన్ని జరగలేదండి. కానీ ఎన్ని జరిగినా కానీ వై నాట్ 75 175 అని వెళ్తున్నారు కదా, 175 వస్తాయని చెప్తున్నారు కదా. సరే, ఇప్పుడు రాజకీయాల్లో అలానే మాట్లాడుకుంటారు కానీ మా మీద వ్యతిరేకత పెరిగింది, ఇప్పుడు వ్యతిరేకత పెరిగింది కాబట్టే కదా మరి 70 మంది దాకా అభ్యర్థులను మార్చాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి? నిజంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ సక్రమంగా అమలయ్యి ప్రజలందరూ అరే మాకు చాలా సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని భావించి వాలంటరీ వ్యవస్థ సక్సెస్ఫుల్ గా నడిచి ఉంటే ఉప్పల్ లక్ష్మణ్కు మీకు కూడా టికెట్లు ఇచ్చేసి ఇంట్లో కూర్చుంటే కూడా గెలవాలి. మనం గెలుస్తామా? గెలిపిస్తారనే కదా ఆయన ధైర్యం, జగన్మోహన్ రెడ్డి ధైర్యం కూడా అదే కదా. కొత్త తరాన్ని, కొత్త ఇంట్లో కూర్చొని గెలిపిస్తారన్నా, గెలిపిస్తాడా రేపు? మరి ఎందుకు మారుస్తాడు అభ్యర్థులను ఇంట్లో కూర్చొని గెలుస్తుంటే? అంటే గెలిపించారు కదా సార్. ఇప్పుడు బాపట్లలో నందిగాం సురేష్ని గెలిపించారు, ఆ తర్వాత అక్కడ తిరుపతి చిత్తూరు ఒక డాక్టర్ని గెలిపించాడు, పాదయాత్ర అప్పుడు ఫిజియోథెరపిస్ట్ ని గెలిపించారు కదా. ఎవరు అప్పుడు ఆయన గెలిపించేది కాదండి, అప్పుడు చంద్రబాబు మీద ప్రభుత్వ వ్యతిరేకత. అక్కడ జన్మభూమి కమిటీలు ఏవైతే తప్పు చేశాయో అది జనంలోకి బాగా వెళ్ళి వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకతను ఆయన ఎదుగో నాకు అవకాశం ఇవ్వండి అంటే రాజశేఖర రెడ్డి కుమారుడు అంటే రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానము, మన చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలను కంట్రోల్ చేయలేకపోవడము, ఈ రెండు ప్రధాన అంశాల మీద గెలిచాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు అర్థమైంది అవుతుంది కదా ప్రజలకు ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారు ఏంటి అని. ఇప్పుడు యావరేజ్న 22 మంది అంటే వాళ్ళ మంత్రులు కూడా ఉన్నారు, శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ప్రతిరోజు వాళ్ళు టార్గెట్ పెట్టుకొని ₹1 కోటి సంపాదించాలని సంపాదిస్తున్నారంట. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్, నేను చెప్పింది కాదు. టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు ఏదో మనము ఏదో జరుగుతుంటాయి, టెండర్లు వస్తాయి, లేదా ఏదో జరుగుతుంటాయి, అక్కడ ఏదో కమిషన్లు వస్తాయి తీసుకుంటున్నారంటే అది వేరు. అలా కాదు, ఎలా సంపాదించాలి, పోలీస్ స్టేషన్ల నుంచి ఎంత, రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఎంత, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంత నెలకు, ఇవన్నీ లెక్కలేసుకొని ఇంకా ఎవరైనా ట్రాన్స్ఫర్లు చేస్తే ఏంటి దానికి లెక్కలేసుకొని, అలాగే ఇసుక మద్యము అన్నిటికీ లెక్కలేసుకొని పర్ డే ఖచ్చితంగా ₹1 రావాలని చెప్పి సంపాదించుకునే వాళ్ళ సంఖ్య 22 మంది ఉన్నారని నాకు ఎవరో చెప్పలేదు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం ఉంది. ఒక శాసనసభ్యుడే స్వయంగా నాకు చెప్పారు, వాళ్ళ శాసనసభ్యుడు, వేరే శాసనసభ్యుడు. ఆ 22 మందికి ఫోన్లు వెళ్ళి కదా వాళ్ళేనా? తాడేపల్లి నుంచి ఆ 22 మందికి ఫోన్లు వెళ్ళినట్టుంది కదా, నెక్స్ట్ మీరు వేరే చూసుకోండి అని వాళ్ళేనా? వాళ్ళకే ఉండొచ్చు ఉండొచ్చేమో చెప్పు. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కనుక చూస్తే సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్పి వాళ్ళు ఏదో సమ్మెకి దిగారు. అలాగే ఇవాళ నుంచి మున్సిపల్ ఉద్యోగులు వాళ్ళు సమ్మెకి దిగారు, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏంటి సార్ అది పరిష్కరించే సమస్య లేదంటే ఇంకా అదే అంతే సంగతులు? ఇప్పుడు ఎప్పటి నుంచో సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంగన్వాడీలు వాళ్ళ జీతాలు ఎంత, వాళ్ళ అక్రమాలకు పాల్పడకుండా ఉండాలంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థకు ఎట్లయితే జీతాలు తక్కువ ఇవ్వడం వలన వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారని అంటున్నాము, ఇది కూడా అంతే. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అంగన్వాడీకి నిర్వహణ అంశంలో నాసిరకం ఫుడ్ పెట్టడము, నాసిరకంగా దాని రేట్లు ఎక్కువ పెట్టడము, ఎక్కువ రేట్లు చూపించడము, ఇవన్నీ చాలా సార్లు పట్టుబడ్డారు, కేసులు ఉన్నాయి చాలా మంది మీద. వాళ్ళ వ్యవస్థ బాగుపడుతుంది అంటే బాగుపడడం లేదు. ఇప్పుడు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, చర్చలు 2 సార్లు ఏమో జరిగాయి, ఫెయిల్ అయిపోయాయి. వాళ్ళు పర్మనెంట్ చేయాలను లేకపోతే జీతాలు పెంచాలను కోరుతున్నారు. ఏదో ఇప్పుడు అంగన్వాడీలు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి పట్టు ఉంటుంది పబ్లిక్ మీద, వాళ్ళకిన రేపొద్దున వ్యతిరేకంగా ప్రచారం చేశారనుకోండి, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రభుత్వం మీద పడుతుంది, అంటే వైఎస్ఆర్సీపీ మీద పడుతుంది. సర్దుబాటు అయితే చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత సులభంగా కాదు వాళ్ళను అలా ఇబ్బంది పెట్టి లేదంటే బెదిరించి
సమ్మె చూసాం మనం. లాస్ట్ వీక్ బెదిరించే ధోరణిలో కూడా మాట్లాడారు వాళ్ళు. మీ మీద అవును. చర్యలు తీసుకుంటాము మీరు డ్యూటీలు హాజరు కాకపోతే. అవును. 15 రోజుల నుంచి జరుగుతుంది. అది చూడాలి ఇంకా ఏం చేస్తారు కానీ ఒకటి ఏంటి సార్, అని. ఇప్పుడు మళ్ళీ ఇవాళ మీరన్నట్టు సాయంత్రం చర్చలు పెట్టారట. మీరన్నట్టు మీరన్నట్టు వాళ్ళని పిలిచి చర్చలు మాట్లాడితే ఓకే. అదర్వైజ్ వాళ్ళు నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏం చేశారంటే ఇవాళ నుంచి రైలు రోకో పిలుపునిస్తున్నాము, ప్లస్ ఇంకొక 1 వీక్ తర్వాత మేము ఆత్మహత్యలకు పాల్పడతాము, మానవ బాంబులా తయారవుతాము అనేటువంటి పదాన్ని ఉపయోగించారు నేను చేసినటువంటి ఇంటర్వ్యూలో. ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉందా? ఏమో చెప్పలేమండి. తెగిస్తే ఎలా ఉంటుంది? మనుషులు ఎలా ఉంటారు? ఇప్పుడు బాధను తట్టుకోలేనప్పుడు, కుటుంబాన్ని పోషించలేక ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎవరు సహాయం చేయని పరిస్థితులు వచ్చినప్పుడు మనిషి ఏమైపోతాడు? సూసైడ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడైతే ఈ ప్రభుత్వంతో పోరాటం కాబట్టి కనీసం నేను సూసైడ్ చేసుకుంటేనో, ఆత్మహత్య చేసుకుంటే నా వలన ఇంకో 10 మందికి మేలు జరుగుతుందేమో అని భావించే వాళ్ళు ఉంటారు కదా. మనం చూసాం కదా అనేక ఉద్యమాలలో, అనేక అంశాలలో సూసైడ్ చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి మనకు. అందువల్ల అలా అలా కొంతమంది వాళ్ళ మనసులో అలా కలిగితే ఎలా చెప్పగలుగుతాం? దాన్ని ఎలా ఆపుతారు? ఆపలేరు. ఎవరు అలా ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం కష్టం ముందు. తెలుసుకున్నా కూడా వాళ్ళని ఆపాలి అంటే 24 గంటలు కాపలా ఎవరు ఉండలేరు. అందువల్ల వాళ్ళు ఏ టైంలో ఏం చేసుకుంటారు అనేది మనం చెప్పలేం. జరిగినా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆపాలి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా చర్చలు వాళ్ళు అంగీకరించాలి. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు అన్నిటికీ వెనకంజ వేస్తుందంటే ఆర్థికంగా డబ్బులు లేవండి. అదే కదా సమస్య. ఇప్పుడు తప్ప రైట్ అని కాదు అక్కడ పాయింట్. ఏం చేసిండు? సంక్షేమ కార్యక్రమాలకు విపరీతంగా నిధులు ఖర్చు పెట్టా, అప్పులు చేశా, బటన్ నొక్కా. కేవలం అవన్నీ ఎందుకు చేసినట్టు? బలహీన వర్గాలు, పేద వర్గాలు బాగుండాలి అని చేసినాడని మనం అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ ఆర్థిక సహాయాలతోనే వాళ్ళ కుటుంబాలు బాగుపడి ఉంటాయా? లేదు. జీవన విధానం మెరుగుపడాలి అంటే వాళ్లకు వ్యాపార సంబంధంగా గాని, లేకపోతే ఇతర రకాలుగా గాని ఆర్థిక సహాయం అందించి వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ఇన్కమ్ వచ్చే విధంగా చేయాలి. చేయగలిగితే ఆ కుటుంబం నిలబడతాడు. ఉపాధి చూపించకుండా వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఉపాధి చూపించకుండా నేను బటన్ నొక్కి 5,000 ఇస్తా, 10,000 ఇస్తా అంటే ఏం చేయగలుగుతారు దాన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నారు. ఇప్పుడు సార్ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చూస్తే ఇవాళ యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తే అందరు సమ్మెలో ఉన్నారు. ఆల్మోస్ట్ అందరు సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ వీళ్ళు మాత్రం కొంచెం దూరంగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ సమ్మెలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్తంభించిపోయే అవకాశం ఉందా? స్తంభించిపోయే అవకాశము ఉంటుంది. ఇప్పుడు టీచర్లు సమ్మె చేయాలని ప్రయత్నం చేశారు. ఈ స్తంభింపజేయకుండా దాన్ని టాక్టికల్ గా డీల్ చేశారా? లేదా? చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉంటుందంటే ఉద్యోగం పోతుందేమో, సస్పెండ్ చేస్తారేమో అని భయం కూడా ఉంటది కాబట్టి కొంత ఆచితూచి వెళ్తారు. ఒకటి. రెండోది, ఈ సంస్థల యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లొంగ తీసుకుంటున్నారు కదా. అది కదా వచ్చిన సమస్య. నాయకుల్ని లొంగ తీసుకుంటే వాడు ఏం చేస్తాడా? ఇప్పుడు కాదు సమ్మె నేను వినిపిస్తున్నాను వాడు ప్రకటించాడు. మళ్ళీ వాడిని కొట్టినా కూడా వాడు ఏం చేస్తాడు? సంతకం పెట్టేస్తాడు సమ్మె వినిపించిన. అయిపోయి